ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేస్తూ పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో 49 శ్మశానాలు ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా 1-2 శ్మశానాలకు ప్రహరీ గోడలు కట్టడం, సున్నాలు పోయటం, మొత్తం శ్మశానాలని చెత్తా చెదారంతో నిండిపోయే విధంగా ఉంటే ఏ ఒక్క అధికారి కూడా ఒక శ్మశానాన్ని విజిట్ చేసి ఆ శ్మశానంలో ఉన్న సౌకర్యాలు ఎలా ఉందని చూసిన పాపం ఇంతవరకు లేదు. అందులో భాగంగా ఈరోజు తిమ్మాపురం శ్మశానం నుంచి వీడియో విడుదల చేస్తున్నాం. ఈ బోర్ను వేయటానికి 2014 నుంచి 19 లోపల 30,000 రూపాయల ఖర్చుతో బోర్ వేసి 2 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకొని రాజకీయ కార్యకర్తలు అవినీతికి పాల్పడతా ఉంటే అధికారులు పట్టించుకోవటం లేదు. అందుకని పురపాలక సంఘం అధికారులని నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న 49 శ్మశానాలని చెత్తా చెదారం తొలగించి బోర్లు వేసిన దానిపైన, అవినీతి జరిగిన దానిపైన విచారణ చేసి మొత్తం 49 శ్మశానాలని మౌలికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నా. గతంలో వలె శ్మశానాలు ఎక్కడంటే అక్కడ చెత్తా చెదారంతో వదిలిపెడితే రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు తప్పదు. పురపాలక సంఘం అధికారులు గుర్తించాలని నేను డిమాండ్ చేస్తూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా.